హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి విజయవాడ టు మచిలీపట్నం పోర్టుకు వెళ్ళే మెయిన్ రోడ్ అనేది. ఈ మెయిన్ రోడ్ ఆనుకుని మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు ఏపీ సిఆర్డీ అప్రూవ్డ్తో మనకి 20 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారండి లో కాస్ట్ బడ్జెట్లో. ఈ ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే లేదా స్పాట్లో హౌస్ కట్టుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. అలాగే మనకి గజం వచ్చేసి 9,999 రూపాయలు మాత్రమే. అలాగే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెనిఫిట్ అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. జస్ట్ మనకి ఇదంతా కూడా వచ్చేసి మనకి కురమద్దాల పంచాయతీ కింద వస్తుందండి. జస్ట్ మనకి మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి కురమద్దాల సెంటర్ అండి. ఈ కురమద్దాల సెంటర్ నుంచి జస్ట్ మనకి హైవే రోడ్డుకి వెళ్ళడానికి 3 రోడ్లు కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి మీకు కనిపిస్తున్నది విజయవాడ వెళ్తుందండి. విజయవాడ డైరెక్ట్గా మనకి హైవే రోడ్కి పాస్ అవుతుంది. జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కురమద్దాల జడ్పీహెచ్ హై స్కూల్ అండి. ఈ రోడ్ నుంచి వెళ్తే మనకి హైవే రోడ్కి 200 మీటర్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకు కనిపిస్తుంది సార్, మనకు అది సన్సిరీ వారి బోర్డు అండి, అది నూతనంగా లాంచ్ చేసిన బోర్డు. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఆల్రెడీ వేరే వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్లో నుంచి కూడా మనకి 100 ఫీట్ రోడ్డు ఉంది. డైరెక్ట్గా మనకి హైవే రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు. మీకు చూపిస్తాను, కనిపిస్తుంది మన ప్రాజెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా. ఆ ప్రాజెక్టు జస్ట్ మనకి మెయిన్ రోడ్ ఆనుకుని ఈ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేసామండి. అట్లాగా మనకి ఇటు వచ్చేసి మచిలీపట్నం పోర్టు వెళ్తుందండి. అట్లాగా మనకు పామర్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ రోడ్ సార్, ఈ రోడ్ వచ్చేసి మనకి హైవే రోడ్డుకి అయితే వెళ్తుంది. జస్ట్ మనకి 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి, బెస్ట్ ఫ్రేమ్ లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. లో కాస్ట్ బడ్జెట్లో ఈ ఏరియాలో మన సన్సిరీ ప్రాజెక్ట్ వాళ్ళే లాంచ్ చేశారు. వేరే ప్రాజెక్ట్ వాళ్ళు కూడా కాస్ట్ అయితే ఎక్కువ పెట్టారండి, మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఈ రోడ్ వచ్చేసి పామార్ వెళ్తుందండి. అట్లాగే ఇప్పుడు కనిపించేది ఉరుటూరు పంచాయతీలోకి వెళ్తుంది. ఉరుటూరు పంచాయతీ అలాగే ఆ రోడ్డు యువతల మనకి పామార్ పంచాయతీ అండి. అవతల వచ్చేసి కురమద్దాల పంచాయతీ. ఇవన్నీ కూడా మనకి పామార్ పంచాయతీ కింద వస్తుందండి. మనకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకు హౌసెస్ కనిపిస్తున్నాయి. సింప్లెక్స్ కానీ అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ. ఈ హౌసింగ్ కూడా వచ్చేసి మనకి 65 lakhs, 54 lakhs అలాగే మనకి 70 lakhs వరకు మార్కెట్ అయితే వెళ్ళిందండి. అట్లాగే మన ప్రాజెక్ట్లో హౌసింగ్ కూడా ఇస్తున్నాం. జస్ట్ మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 43 lakhs అండి. 162 గజాల్లో మనకి 1005 ఎస్ఎఫ్టీతో మనకి హౌసింగ్ అయితే నిర్మిస్తున్నాం. మీరు చూడొచ్చు, చాలా చక్కగా ఇది మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకుని చాలా చక్కగా కట్టారు. అట్లాగే మనకి యాజ్ డీజ్గా మన ప్రాజెక్టులో హౌసింగ్ కూడా అలా వస్తాయండి. ఎందుకంటే మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఈ చిన్న ప్రాజెక్టులు. అట్లాగే సార్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి పామర్ సెంటర్ వస్తుందండి. ఆ సెంటర్ ఎగ్జాక్ట్గా మనకి 4 రోడ్ల సెంటర్ అండి. అది మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, ఇటు వచ్చేసి విజయవాడ అండి. ఎగ్జాక్ట్గా మనకి గుడివాడ నుంచి అవనిగడ్డ వరకు మనకి డబల్ రోడ్ వేస్తున్నారండి. ఆల్రెడీ గుడివాడ వరకు వేసేసారు, ఇక్కడ ఫ్లైఓవర్ వరకు. అక్కడి నుంచి మనకి నాగాలంక వరకు వేస్తారండి. ఎందుకంటే మనకి ర్యాకెట్ ల్యాండ్స్ మనకి అక్కడే ల్యాండ్ చేస్తారండి. ఎగ్జాక్ట్గా ఆ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా మనకి చల్లపల్లి వెళ్ళిన తర్వాత కత్తిపూడి అలాగే మనకి ఒంగోలు NH 260 చేరుకోవచ్చండి. అట్లాగే మనకి ఇక్కడ నుంచి మనకి పామార్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ అలాగే మనకు OR కానీ జస్ట్ మనకు 20 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. మీరు చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్ ఆనుకుని లైన్ చేసామండి. ఇది కనిపించేది కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ నార్త్ ఈస్ట్ వస్తాయండి. ఈ రోడ్డు పక్క నుంచి చివరి వరకు. ఒకవేళ నార్త్ ఈస్ట్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోగలరు. అలాగే మనకి ఈ కురమద్దాల పంచాయతీ కూడా చాలా పెద్ద పంచాయతీ అండి. ఎందుకంటే మనకి ఈ పంచాయతీ ఆదాయం చాలా బాగా వస్తుంది. ఎందుకంటే రొయ్యల ఫ్యాక్టరీలో 5 రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయండి. అలాగే 2 తోడు మిల్లులు కూడా. అలాగే మనకి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే రేపు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయండి. ఎందుకంటే మన బందరు 6 లైన్ పడిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ ఏరియా మొత్తం కూడా మంచి డిమాండ్ అయితే అవుతుంది. ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కాకుండా వేరే వాళ్ళు చాలా ప్రాజెక్టుల వరకు మనకు వచ్చినాయండి, పామార్ కానీ ఇటు కురమద్దాలు కానీ. అట్లాగే సార్ మనకి ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ విషయం వచ్చేసి ఫ్రంట్ గ్రాండ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారండి. 40 feet సిమెంట్ రోడ్స్ అలాగే మనకి ఓపెన్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిటీ, చుట్టూరు 7 feet కాంపౌండ్ వాళ్ళు, అలాగే మనకి చిల్డ్రన్ పార్క్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ప్లాట్కి మనం వాటర్ ట్యాప్ అనేది ఫెసిలిటీ చేస్తామండి. అట్లాగే మనకి ఇది మొత్తం కూడా 100% వాస్తో మనం ప్రాజెక్ట్ని నిర్మించామండి. అట్లాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద మనకి 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.